ఇది మనందరికీ సర్వసాధారణమే. అక్కడికి వచ్చి సిట్టింగ్ ఇవ్వడం నాకు మాత్రం ఇష్టం ఉంటుందా? లేదు. మా తల్లిగారు ఐసీయూలో ఉంటే అలాంటి సమయాల్లో నేను ధ్యానించేందుకు నా మానసిక స్థితి సరిపోతుందా? అలా కుటుంబ జీవితంలో ఎన్నో రకాల ఆకర్షణ, వికర్షణలు ఉంటాయి. ఎన్నో బాధ్యతలుంటాయి. కనుక ఎప్పుడు బాగా ధ్యానం చేయాలి అని అనిపిస్తే అప్పుడే చెయ్యండి. అనిపించని రోజున చెయ్యకండి, తర్వాత చెయ్యండి. ముఖ్యంగా స్త్రీల విషయంలో బహుశా వాళ్ళు నిద్రలో కూడా పనిచేస్తుంటారేమో. రేపేం చెయ్యాలి? ఏ బ్రేక్‌ఫాస్ట్ చెయ్యాలి? ఎక్కడి నుంచి ఏమి తేవాలి? ఎవరికి ఏం చెప్పాలి? అని. మా గురువుగారైన బాబూజీ మహారాజ్ ఇలా అనేవారు. స్త్రీల విషయంలో తెల్లవారుజామునే నిద్రలేచి ధ్యానించటం అనేది తప్పనిసరి కాదు. ఉదయం చేయాల్సిన పనులన్నీ అయ్యాక, పిల్లలు స్కూలుకి, భర్త ఆఫీసుకి లేదా వ్యాపారానికి వెళ్ళాక, అప్పుడు మీకు సమయం దొరికితే మీరు ధ్యానించవచ్చు. కనుక మన పద్ధతి చాలా సహజంగా ఉంటుంది. ఎప్పుడైతే హృదయంలో నేను ధ్యానించాలి అనే తపన, ఆరాటం అనేవి ఉంటాయో అప్పుడు అక్కడ సంతోషం ఉంటుంది. అది అంతరంగంలో నుండి ప్రేరణ ఇస్తుంది. కనుక ఆ క్షణాలను వదలకండి. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ధ్యానించండి. ధ్యానించాలని అనిపించని రోజున దాని గురించి చింతించకండి, బాధపడకండి. అది మామూలే. మనమంతా ఇలాంటి పరిస్థితి గుండా ప్రయాణిస్తాము. అయితే 2-3 రోజులు అలాగే కొనసాగితే, అప్పటికీ ధ్యానించాలని అనిపించకపోతే మీరు సుడిగుండంలో చిక్కుకున్నట్లు. సుడిగుండాలనేవి 2 చక్రాల మధ్య మన ప్రయాణంలో లేదా ఒకే చక్రంలో మన ప్రయాణంలో ఎదురవుతాయి. అక్కడి ప్రకంపనల వల్ల మనం చిక్కుకుపోతాము. అలాంటప్పుడు ధ్యానించాలని కూడా ఉత్సాహం ఉండదు, సోమరితనంగా ఉంటుంది. బాబూజీ ఇలా అనేవారు, ఒక యోగిక చక్రం నుండి మరొక చక్రానికి చేసే మన ప్రయాణంలో ఇది ఒక ఇంటి నుండి మరొక ఇంటికి మనం మారినట్లు ఉంటుంది. మీరు కానీ మీ భర్త కానీ ఒక ప్రదేశంలో పనిచేస్తూ అకస్మాత్తుగా అస్సాం వంటి ఈశాన్య రాష్ట్రాలకు బదిలీపై వెళ్ళినట్లు ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలకు ఇది ఇష్టం ఉండదు. ఎందుకంటే మీరు ఒక ప్రదేశానికి అలవాటు పడిపోతారు. నిత్యావసరాలు, కూరగాయలు ఎక్కడ తీసుకోవాలని మీరు అలవాటు పడి ఉంటారు. ఇప్పుడు కొత్త నగరంలో ఎక్కడికి వెళ్ళాలనేది తెలియదు. ఈ మార్పును అంగీకరించటం కొంచెం కష్టంగానే ఉంటుంది. నెమ్మదిగా కొత్తదానికి అలవాటు పడాలి. ఒక స్థాయి చైతన్యం నుండి మరొక స్థాయి చైతన్యానికి అంతరంగంలో మనం ప్రయాణిస్తున్నప్పుడు ఇదేదో ఒక నగరం నుండి మరొక నగరానికి వెళ్ళినట్లుగా కాకుండా ఒక గెలాక్సీ నుండి మరొక నక్షత్ర మండలానికి ప్రయాణించినట్లు ఉంటుంది. అప్పుడు మీ చైతన్యం మీకు సహకరించదు, కొంత నిరోధకత ఉంటుంది. అయితే ఇది సంభవించినప్పుడు నేను మిమ్మల్ని అభినందించి తీరాలి. ఎందుకంటే మీరు పురోగతి చెందుతున్నారు. అప్పుడు మీరు ప్రిసెప్టర్ వద్దకు వెళ్ళి, సార్ నాకు ఒక సిట్టింగ్ ఇవ్వండి, నేను ఈ సుడిగుండం నుంచి బయటపడాలి, తర్వాతి మజిలీకి చేరాలి, అక్కడ స్థిరపడాలి అని అనగలగాలి. మళ్ళీ ఆ కొత్త స్థాయిలో కూడా మీరు స్థిరపడ్డాక అక్కడి ఆధ్యాత్మిక స్థితిని కొన్నాళ్లు ఆస్వాదిస్తారు. సమర్థుడైన గురువర్యులు దాన్ని గ్రహిస్తారు. ఆ స్థితిని అభ్యాసి ఆస్వాదించడానికి, ఆనందించడానికి ఆయన అనుమతించరు. తిరిగి ప్రయాణించేందుకు సమయం ఆసన్నమైంది అని ఆయన అంటారు. మళ్ళీ మీకు ధ్యానించడంపై ఆసక్తి తగ్గుతుంది. మళ్ళీ ప్రిసెప్టర్ వద్దకు వెళ్ళండి, సిట్టింగ్ తీసుకోండి, తర్వాతి దశకు ప్రయాణించండి. ఇలా మనం ఒక చక్రం నుండి మరొక చక్రానికి మన ప్రయాణాన్ని కొనసాగిస్తాము.
with sometimes there's so much of intense craving that I must sit in కొన్నిసార్లు meditation. మనలో తీవ్రమైన తపన కలిగి నేనిప్పుడు నిరంతరం ధ్యానంలో కూర్చోవాలి అనిపిస్తుంది. అది పర్వాలేదు, అందులో నష్టమైతే లేదు. అప్పుడు మీరు బయట నుండి ఆహారం కూడా ఆర్డర్ చేయవచ్చు. అలాగే ధ్యానించాలని అనిపించని రోజు కూడా పర్వాలేదు. అయితే అలా నిరంతరం అనిపించకుండా చూసుకోండి.